మటన్ చెప్పులు రాసి పెట్టే. నమస్తే బా. నమస్తే. ఏంద్రా పొద్దుగాలనే వచ్చినావు? మరి రాకేష్ గారు నాకు ఈమని 50,000 ఇచ్చిండటగానే అవి ఇస్తావని వచ్చిన. అవ్వారా? ఇగో నువ్వు ఇచ్చిన పైసలతోని నీ పేరు మీద నా బండికి పూజ చేయించి కొత్త రంగు వేయించిన. కొత్త రంగా? ఇగో బండితో నచ్చిన రంగు నాకు నచ్చలేదురా, గందుకే నాకు నచ్చిన రంగు వేయించిన. నీకు నచ్చిన రంగా? ఏ రంగు వేయించినావు? పాలపిట్ట రంగు. ఏంది పాలపిట్ట రంగా? తగు బండి ఏది బావా? కిరాయికి ఇచ్చిన. కిరాయికా? అదేమన్నా ఆటోనా కారా కిరాయికి ఇయ్యనికి? ఇగో ఆటో కారు కిరాయికి ఇస్తే ఆశ్చర్యం ఉన్నదిరా, బండి కిరాయికి ఇస్తేనే ఆశ్చర్యం. ఇది ఎక్కడికి పోతావు కదా బావో. కథ కొత్తగా ఉన్నా పాతగా ఉన్నా నా బండి కిరాయికి ఇస్తేనే ఉంటా, గిరాకీ పెరుగుతూనే ఉంటుంది. ఈ గిరాకీ నాకేం తెలియదు, నాకు పైసలు ఇచ్చేసాయి. నీ పైసలు నీకి అన్నా. నువ్వు ఇచ్చిన పైసలతో కోటలు కొన్నానా, పీటలు కొన్నానా, గారెలు కొన్నానా, బూరెలు కొన్నానా? ఎందుకు ఇవ్వాలరా నీ పైసలు? కోటలేంది పీటలేంది నాకేం అర్థమైతలేదు. నేను మాట్లాడేది నువ్వు మాట్లాడేది బావా? ఇగో నేనేం మాట్లాడినా నా మాటలలో నీకు పైసలు రావనే అర్థం ఉంటుందిరా. సపరేకో పైసలు లేవు. నేను పోయేది లేదు. నువ్వు నాకు 50,000 ఇచ్చేదాకా నేను మోనేమో ఇన్నే ఉంటా. ఉంటావా? అప్పు కట్టగాని పిచ్చి నడకలతో మన తలకాయ తింటానవా? అక్క బావేంది అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతుండు? ఏం లేదురా, మీ బావ తలకాయలు అప్పుడప్పుడు గట్లనే పురుగు మెసులుతుంది. అది పురుగు మేతులు కాదే, నా నటనతోని నవరసాలు వండిస్తానా. సరే గాని మా తమ్ముడు వచ్చిండు, నువ్వు పోయి అదో ఇదో పట్టుకరాపో. దారా తమ్ముడు. ఇలా తమ్ముడు అత్తదాలు నన్ను లెక్కలకే చేయది. అక్క బావకు ఏషాలేసుడు బాగా ఎక్కువైందే. అయినా బతికేదే ఏషాలతోని కదరా. ఏషాలు వేసి అసలేషం మర్చిపోయినట్టున్నాడు కదా. అయినా ఎన్ని ఏషాలు వేసినా నా దగ్గర నాటలు సాగాయిరా. గట్లయితే నరేష్ గారి దగ్గర తీసుకున్న 50,000 జరి పియక్క సచ్చిని కడుపున పుడతానే. అక్క 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 లగలకేంది? చంద్రముఖి గిట్లా వచ్చిందా నీకు? నేను చంద్రముఖినేరా. నువ్వు కూడా ఏసలేసుడు మొదలు పెట్టి 50,000 కావాలరా నీకు? బావా నీ పైసలు 50,000 నాకేమవుతు బావ. నేను పోతా, వద్దు నువ్వే ఉంచుకో. వీడు పైసలు ఏమద్దు అన్నాడంటే నా పెన్లో వీనికి లోపలేమో విశ్వరూపం చూపెట్టే ఉంటుంది. చంద్రిక, ఓ చంద్రిక, రారా. ఆడు పోయిండు, నువ్వు పాత్రకి వెళ్ళి బయటికి రా. రారా. రారా. అప్పులు చేస్తావా? మంచిగా ఉంటావా? రారా. అంటే చెయ్య మంచిగా పని చేస్తాను కొట్టకే. రారా. 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 అప్పులు చేస్తావా? చెయ్య. మరేం చేస్తావు? మంచిగా పని చేస్తా, పైసలు జమ చేస్తా. అదే దాన్ని అమ్మానే, చంద్రముఖి నువ్వు అమ్మానే. మంచిగా పని చేస్తేనే అప్పు చేయనే. చేస్తావా? చేస్తేనే కొట్టకే కొట్టకే. నేను చంద్రముఖి పట్టున్నా కానీ ఇలా నన్ను చంపేటట్టున్నది. అబ్బో ఇది మళ్ళీ వేసినట్టున్నది. నువ్వు బావా అంటాను మేము చంద్రముఖి కదా,
నేను చంద్రముఖిని కాదు బావా, నీ భార్య చంద్రికని. మరి చంద్రముఖి పోయింది. దాన్ని మళ్ళా రాకు అని నేను మంచిగా పని చేస్తా, పైసలు జమ చేస్తా, నేను మంచిగా చూసుకుంటా. నువ్వు మంచిగా ఉన్నాక అది మళ్ళీ రాదు బావా. నిజమా? నిజం. మంచుకుంటేనే ఈ కంచెలు మంచుకుంటా. అందరి క్షణార్థి, నేను మీ ఆర్ఎస్ నంద. మెండెస్ బుక్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి వీడియోలను మీరందరూ చూడండి. మీ అందరి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. మెండెస్ బుక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.